హలో, వెల్కమ్ టు మై ఛానల్ రుత్విక్తో మమ్మీ. నేను మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చాను. నేను మీరు షార్ట్ చూస్తుంటే అర్థమైంటుంది. మా మమ్మీ డాడీతో చిన్న షార్ట్ చేశాను కదా, ఎమోషనల్ షార్ట్. ఇప్పుడు నేను మా మమ్మీ వాళ్ళ చిన్న చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది మా పిన్ని. రా 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 అని ఒకటే మన చూడండి, మా అమ్మ వాళ్ళు ఎన్ని చెట్లు పెంచుతున్నారు. నేను పల్లెటూరులో ఉండి కూడా చెట్లు పెంచలేకపోతున్నానండి. అది నేను చెప్పుకోవాలి. చూడండి రుత్తు ఏం ఎగురుతున్నాడు, చూడండి రుత్తు. బాయ్ పా, వెళ్దాం పా. వీళ్ళకి కూతురు వచ్చింది అని అమ్మమ్మ మనవాడికి అంతసేపు వాళ్ళు ఇద్దరు పోతే చాలండి. వెనక కూతురు వస్తుంది అని కూడా లేదా. మా అమ్మ వాళ్ళ షాపు అంజీ పెస్ట్ కంట్రోల్. ఇప్పుడు ఈయన షాపింగ్. ఇక్కడ ఏం కావాలి ఆంటీని అడుగు తీస్తారు. మా డాడీ వాళ్ళ షాప్ ఇది. ఇప్పుడు చెప్పాను కదా, అంజీ పెస్ట్ కంట్రోల్. చాలా బాగుంటుంది షాప్లో, బాగా జరుగుతుంది. మా అమ్మోళ్ళ ఇంటికి దగ్గరే షాపు. ఎంజీ ఇప్పుడు మన 20 మినిట్స్లో చుముడుగుంటకి వెళ్ళిపోతున్నాము. మా పిన్ని వాళ్ళు ఉండేది అక్కడే. ఋతువుకి నిద్ర వస్తుందండి. అమ్మ అరటిపళ్ళు తీసుకుంటుంది. ఏమేమి తీసుకున్నావమ్మా? మామిడి పళ్ళు, ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ కోసం అరటిపళ్ళు మామిడి పళ్ళు తీసుకుంది మా మమ్మీ. వచ్చేసా మా పిన్ని వాళ్ళ ఇంటికి. ఇదే వాళ్ళ ఇల్లు. మా పిన్ని రియాక్షన్ చూపిస్తాను ఇప్పుడు మీకు నేను. చూడండి, చూసారు కదా, కూతుర్లు కనిపించలేదండి. వీళ్ళ వరకు మన వాళ్ళే కనిపిస్తున్నారు. ఏం పిన్ని ఎట్టెట్టున్నారు? అమ్మా ఎట్టెట్టున్నావు? వీడి పని బాగుంది, ఉయ్యాలు కూడా ఊగుతున్నాడు. చూసారు కదా, ఇది మా పిన్ని వాళ్ళ ఇంటి ముందు చెట్లు వేసుకుంటారండి. మా పిన్ని వాళ్ళు ఆయాసం వస్తుంది, మెట్లెక్కి అలుపు వస్తుంది అనమాట. ఇదిగోండి మామిడికాయలు చూడండి. చూసారు కదా ఎన్ని మామిడికాయలు ఉన్నాయో. ఊరగాయ కాయలు అంటే ఇవి మా పిన్ని చెప్పారు. చాలా టేస్ట్గా ఉంటాయంటండి. అంటే నేను తిన్నాను, బట్ నాకు టేస్ట్ అయితే ఇంకా గుర్తులేదు. మా మమ్మీ చెప్పారు మన టేస్ట్గా ఉంటాయని. కొబ్బరి చెట్టు, చుట్టుపక్కల చెట్లు అండి. ఇట్లాంటి వాతావరణం ఉంటే సూపర్ కదా అసలు. చూడండి అన్ని చెట్లు. ఇంకా ఇక్కడంతా కూడా ఖాళీగా లేకుండా చెట్లు ఉన్నాయి. తీసేసినట్టుంది మా పిన్ని. చూసారు కదా. కూడా అలవాటు. ఇప్పుడు ఎప్పుడు కొట్టేవాడు కాదు. ఇప్పుడు తింటే కంట్రోల్ చేయండి.
ఇలా అందరము శాంతంగా తినేసి కూర్చొని మాట్లాడుకుంటున్నాము. ఋతు ఏమన్నం తిన్నావు? ఏం ఎవరు చేశారు? వాళ్ళ శ్యామల అమ్మమ్మ బిర్యానీ చేసిందంట, చాలా బాగుందంట. ఇలా మేము ఎంజాయ్ చేస్తూ ఉన్నామండి. ఋత్విక్ అయితే ఇంత ప్లేస్ చూసి అస్సలు ఆగట్లేదన్నమాట. ఋతుని ఆపలేకపోతున్నాము. రన్నింగ్ చేస్తున్నాడు, డాన్సింగ్ చేస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. ఋతు ఈడే ఉండిపోతావా? సెలవులు నాకు తీసుకెళ్తా ఉంటావా? 7 days ఆగి నేను వెళ్ళిపోతా. మా అమ్మ చెప్తుంది ఋతుతో కానుంటే శ్యామలమ్మ పక్కన చెప్పిపోతుంది. హాయ్ గాయ్స్ అంట. ఓకే అండి. మామిడికాయలు కోస్తున్నారనమాట. ఇప్పుడు మనం చూద్దాం. పడింది. అంతేనండి, అయిపోయింది. మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేస్తున్నాము. రిటర్న్లో ఉన్నాము. అయిపోయింది. మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కానీ నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రుత్విక్తో మమ్మీ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.